ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే 9 రోజుల ఛాలెంజ్. మనకు ఎలాంటి కోరికైనా సరే, ఒక చిన్న చిన్న కోరిక కాదండి, పెద్ద కోరికే కోరుకోండి. పెద్ద కోరిక మీకు ఇంతవరకు తీరలేదు, ఎన్నో రోజులుగా అనుకున్నాక సరే ఈ 9 రోజుల్లో తప్పకుండా తీరుతుంది. ఈరోజు శనివారం అంటే 10వ తేదీ, మనకు ఫిబ్రవరి 10వ తేదీ శనివారం వచ్చింది. ఈ శనివారం నుంచి మీరు స్టార్ట్ చేయండి తప్పకుండా. ఎందువల్లంటే ఈ శనివారం నుంచి మనకు గుప్త నవరాత్రులు ఆరంభం అవుతున్నాయి. గుప్త నవరాత్రులు అంటే శ్యామలాదేవికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పూజనే చేసుకుంటూ ఉంటాం. శ్యామలాదేవి నవరాత్రులని కూడా అంటారు. ఈ గుప్త నవరాత్రులని మనం ఈ 9 రోజులు ఈ విధంగా ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది 9 రోజులు ఖచ్చితంగా పఠించే తీరాలండి. అది ఎలా పఠించాలి, ఏ సమయంలో పఠించాలి, ఎన్నిసార్లు పఠించాలి, ఎప్పుడు పఠించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా మీకు అర్థమవుతుంది. మీకు అసలు తీరదు, వదిలేసుకున్న కోరిక కూడా తప్పకుండా మీకు నెరవేరే తీరుతుందండి. ఈ 9 రోజులు మీరు అమ్మవారిని మనసులో నిలుపుకొని అమ్మవారి మీద నమ్మకంతో మన వారాహి అమ్మకి ఈ యొక్క మంత్రం అనేది పఠించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది. ఇక ఆ మంత్రం ఏంది అని చెప్పబోయే ముందు, ఈ గుప్త నవరాత్రులు అనేవి మనం నవరాత్రులు, శ్యామలాదేవి పూజ చాలామంది చేసుకుంటూ ఉంటారు. మాకు వర్క్ అండి, మేము వర్కర్స్, మేము జాబ్కి వెళ్తున్నాము, మేము ఇట్లాగా పూజలు అవంతా వచ్చి మాకు చాలా కష్టంగా ఉంది, కానీ మాకు తీరని కోరికలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా మీ కోరికలు తీర్చుకొని ఈ గుప్త నవరాత్రులను ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా నేను చెప్తానండి. మీరు జాబ్ నుంచి వచ్చేసాక కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగా 9 గంటల పైన, అంటే ఈ 9 రోజులు 9 గంటల నుంచి అంటే 9 గంటల పైన అనేది మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. అది ఎలాగా పఠించాలని కూడా చెప్తానన్నమాట. మీకు ఏ కోరికైనా సరే అండి, భార్యాభర్తల మీద సఖ్యత లేకుండా విడిపోతారు, డైవర్స్ వరకు వెళ్ళిపోయింది, అంత పెద్ద గొడవలు ఉన్నా సరే మీరు నమ్మకంతో శ్రద్ధగా మీ కాపురం నిలబడాలి అని చెప్పి కూడా ఈ గుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారి నామాన్ని అనేది మీరు, ఈ మంత్రాన్ని అనేది మీరు ఒక 9 రోజులు కంటిన్యూగా నేను చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీ భార్యాభర్తలు అనేది మంచిగా తిరిగి కలిసి మంచి కాపురం అనేది మీకు ఏర్పడే అన్యోన్యంగా ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు కావాలని ఆరాటపడుతున్న చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి కూడా చాలా ఆరాటపడుతుంటారు. వాళ్ళైనా సరే అండి, తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించి ఈ గుప్త నవరాత్రుల్లో ఈ 9 రోజులు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి. అంతేకాకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు చాలా రోజుల నుంచి కుదరకుండా తోసిపోతుంది, అలాంటి అనుకున్న వాళ్ళు కూడా చేయండి. అలాగే వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందాలి, డబ్బు మాకు ఆదాయం ఎక్కువ రావాలి, మా అప్పులు తీరాలి, ఎలాంటి కోరికైనా సరేనండి, అలాంటి కోరికలు తప్పకుండా మీకు ఈ గుప్త నవరాత్రుల్లోని 9 రోజుల్లోనే తప్పకుండా నెరవేరుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలి, ఎవరైనా పిల్లలు కావాలి, ఇలాంటివి వచ్చి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి మీకు ఒక అరిగురి, ఒక సంకేతం అనేది మీకు వస్తుందన్నమాట. అది ఒక కళ నెరవేరేదానికి ఒక సంకేతం అనేది మీకు ఈ 9 రోజుల్లోనే తెలుస్తుంది. తప్పకుండా ఎవరో వదులుకోవద్దు, ఈ రోజు నుంచి ఆరంభించండి. ఈరోజు 9 గంటల పైన ఏదో ఉదయం మేము హడావిడిగా వర్క్కి వెళ్ళాలి అలాగ అనుకోవటానికి కూడా ఏం లేదండి. మీ గుప్త నవరాత్రుల్లో ఇప్పుడు చెప్పబోయే మంత్రం రాత్రి 9 గంటల పైన అనేది చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గుప్త నవరాత్రుల్లో చేసే పూజని బయటికి ఎవరికి అంతగా చూపించుకోకూడదు అనమాట. మేము ఈ పూజ చేస్తున్నాం, మేము ఈ మంత్రం చదువుతున్నాం, అలాగే ఎవరికి చెప్పుకోకుండా మీరు గుప్తంగానే ఉంచాను అనమాట. అది మెయిన్. ఏం చేసినా కూడా ఎవరికి తెలియపరచుకోవాల్సిన అవసరం లేదు. మీ పాటికి మీరు చేసుకొని మనసులో అమ్మవారిని నిలుపుకొని కోరిక తీరాలని చెప్పి చెప్పుకోవాలి. ఇక ఏం చేయాలి అంటే, ఈరోజు శనివారం కదండి, ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజు రాత్రి 9 గంటలకు వచ్చి నార్మల్గా మీరు పూజ అనేది నార్మల్గా ఉంటారు కదా, దీపం పెట్టుకొని కడ్డీలు హారతి ఇచ్చేసుకొని ఉంటారు. ఇక 9 గంటలకి ఈ మంత్రం చెప్పుకోబోయే ముందు, మొదటి రోజు కాబట్టి ఫస్ట్ అమ్మవారి ముందు ఒక దీపం పెట్టండి. వారాహి అమ్మ ఫోటో ఉంటే వారాహి అమ్మ ముందు, లేదా దుర్గాదేవి ఫోటో ఉన్న దుర్గాదేవి ఫోటో పెట్టండి, లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీదేవి ఫోటో ముందైనా సరే సపరేట్గా ఒక దీపం పెట్టండి. అమ్మవారి విగ్రహం ఉన్నా సరే, చిన్న విగ్రహం ఉన్నా సరే ఆ విగ్రహం ముందు కూడా మీరు చక్కగా పూజించుకోవచ్చు అనమాట. సపరేట్గా ఒక దీపం అనేది పెట్టేసి ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని మీరు కూర్చోండి. మీరు ఏదైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు అందులో ఒక కోరిక తీరాలి 9 రోజులు
మేము సంకల్పం తీసుకుంటున్నాం అన్నప్పుడు మీకు సంకల్పానికి గుర్తుగా ఒక ముడుపు అనేది కట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ముడుపు అనేది ఒక ఎర్రటి క్లాత్ అనేది ముడుపు కట్టే విధంగా ఒక ఎర్రటి క్లాత్ అనేది తీసుకోండి. ఈ ఎర్రటి క్లాత్లో బియ్యం, ఒక పిడికెడు బియ్యం అక్షంతలుగా, పసుపు కలిపిన అక్షంతలుగా దాంట్లో వేయండి. తర్వాత అందులో 11 రూపాయలు పెట్టండి. అవి కాయిన్స్ అయినా సరే, 10 రూపాయలు, 1 రూపీ పెట్టుకున్నా సరే, ఎలాగైనా సరే 11 రూపాయల కాయిన్ అనేది పెట్టండి. అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా పచ్చకర్పూరం, అంతే. ఇవి పెట్టేసి చక్కగా మూట కట్టి మీరు దీపం పెట్టున్నారు కదా, అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. పాదాల దగ్గర పెట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 108 సార్లు కంపల్సరీగా చెప్పాల్సిందే. 108 సార్లు కౌంట్ అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ఈ కౌంటింగ్ మీరు లెక్క తప్పకుండా ఉండటం కోసం మీది జపమాల ఉంటే జపమాల యూజ్ చేసి 108 సార్లు చెప్పుకోవచ్చు. లేకపోతే ముడిశనగలు ఉంటాయి కదా, 108 ముడిశనగలు చేసుకుని ఒక్కొక్క మంత్రానికి ఇంకొక ప్లేట్లో ఒక్కొక్క శనగలు అనేది వేసుకుంటూ కూడా లెక్కించుకోవచ్చు అనమాట. తప్పకుండా కౌంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి 108 సార్లు కంపల్సరీగా పఠించాల్సిందే. అలాగా చెప్పుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని తప్పకుండా అమ్మవారికి హారతి ఇచ్చి ఏదో ఒక నైవేద్యం, బెల్లం కానివ్వండి, కలకండ కానివ్వండి, ఏదైనా బాదం, ఖర్జూరం, మీ దగ్గర ఏదైనా 2 అరటిపళ్ళు లేదా ఏదో ఒక కమలాపండు ఏది ఉంటే అది ఒక ప్రసాదంగా పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చి దండం పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత తెల్లవారాక ముడుపుని ఎవరైనా సరే గబక్కన పూజ రూమ్లోకి వచ్చి చూసి ఇది ఏంటి అది అడిగి వివరం తెలుసుకోకుండా పటాల వెనకాల అనేది పెట్టేసింది. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారాహేమ పటం ఉంది, విగ్రహం ఉంది, ఆ పటం వెనకాల పెట్టేసింది ఆ ముడుపుని. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదనమాట. ఇక రేపటి నుంచి, అంటే ఈరోజు చేసేసాం, ముడుపు కట్టేసాం, రేపటి నుంచి 9 గంటలకి అమ్మవారి ముందు ఒక దీపం పెట్టి మంత్రం మాత్రం చెప్పుకుంటే చాలు. ఇంకా ముడుపు అంతా ఒక్కసారి కట్టుకుంటే చాలు. 8 రోజులు, కొరవ 8 రోజులు మాత్రం మంత్రం మాత్రం చెప్పుకుంటే చాలు. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం క్రీం కాళికాదేవియే నమః, ఓం క్రీం కాళికాదేవియే నమః, ఓం క్రీం కాళికాదేవియే నమః. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు అనేది కంపల్సరీగా 9 రోజులు పఠించాలండి. ఇలా పఠించి ఈ 9 రోజుల లోపలే మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందండి. కొంచెం పెద్ద కోరికలు అయితే వాటికి కావాల్సిన సంకేతాలు, వాటికి కావాల్సిన అరిగురులు అనేవి మీకు ఒక శుభవార్తలు అనేది మీరు తప్పకుండా వింటారు. ఈ గుప్త నవరాత్రులు గుప్తంగా మీకు మీరే అమ్మవారి మీద నమ్మకంతో చేసుకొని తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి. ఆర్భాటంగా పూజలు చేయలేకపోయినా ఎలాంటి ఖర్చు లేకుండా మీకు ఉన్న దాంట్లోనే ఉన్నంత ప్రసాదం పెట్టేసి ఒక అమ్మవారి మీద భక్తితో ఈ యొక్క మంత్రం చెప్పుకొని శ్రద్ధగా మా కోరిక తీరుస్తారు అమ్మవారి అనే నమ్మకంతో ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మీరు పఠించి మీ కోరికలు తీర్చుకోండి. ఇక 9 రోజులు అయిపోతాయి కదా, తర్వాత రోజు చక్కగా అమ్మవారి ముందు దీపం వెలిగించి ఆ యొక్క ముడుపుని మీరు అమ్మవారి టెంపుల్లో, ఏదో ఒక టెంపుల్లో, ఏ అమ్మవారి టెంపుల్లో అయినా సరే హుండీలో అనేది సమర్పించేసేయండి, సరిపోతుంది. ఇంతకు మించి ఏం లేదండి. తప్పకుండా ఈ గుప్త నవరాత్రుల్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మంత్రాన్ని పఠించి మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ పీరియడ్స్ టైంలో ఉన్నారు ఇప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే, పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి. 5 రోజుల్లో అయినా సరే మీరు ఈ మంత్రాన్ని ఇలా 108 సార్లు అనేది పట్టించి మీ కోరికలు తీర్చుకోండి. ఈ 9 రోజులు చేసేవాళ్ళు తప్పకుండా 9 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. కావున తప్పకుండా ఈ 9 రోజులైతే మాంసాహారం ముట్టొద్దు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.